ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుగు గుణింతాలలో ఇప్పుడు ఓత్వము రాసుకుంటాం. ఇప్పుడు ఓత్వం అంటే కాకు ఓత్వం ఇస్తే కో అనమాట. ఇది లావత్తులాగా రాసుకుంటాం చూడండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత మనము కాకి ఈ విధంగా రాసుకుంటే కో అవుతుందన్నమాట. కా అనే అక్షరము మనం యథావిధిగా ఇంతకుముందు ఎలాగ రాసుకున్నామో ఎస్ టైప్లో రాసుకొని బ్రష్ క్రాస్గా పెట్టుకునేసి ఈ విధంగా రాసుకోవాలన్నమాట. చూడండి, స్పష్టంగా రాసుకోండి. ఆ రాసుకున్న తర్వాత మనకి ఆ విధంగా మనం పైన కో ఓత్వం ఇస్తే కో అనే అక్షరంని కో, నెక్స్ట్ కో అనే అక్షరం రాస్తాను. ఈ విధంగా స్పష్టంగా అన్ని అక్షరాలకి ఈ విధంగానే రాసుకోవాల్సి ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసుకొని రాసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.